గిచ్చిత గురించి ఏం చెప్తావు? బావ బంగారం. బావ బంగారం. నాకు నిజంగా అదే ఫీలింగ్. అక్క కంటే ఎక్కువ బావనే ఇష్టం నాకు. ఏ అక్క నేను చూడు దెబ్బేసింది ఇంటర్వ్యూలో. వాళ్ళని కలిసావు కదా, సో ఏంటి వాళ్ళ గురించి? అంటే నేను చాలా ట్రై చేశాను, అక్క మొన్న వచ్చినప్పుడు కూడా కుదరలేక వెళ్ళిపోయారు. చెప్పండి. 3 days ఉన్నా అన్న వాళ్ళ ఇంట్లో. అంటే ఎట్లా కనెక్షన్ వచ్చింది? ఇన్స్టానే అన్న. ఓకే, ఇన్స్టానే. ఇక అట్లనే కొంచెం మాట్లాడుకుంటా అక్కకి ఇంకా ఇట్లనే అంటే అమ్మ ఇంత కష్టపడి వచ్చింది అక్క అన్నది, నేను నీ లోపల నన్ను చూసుకుంటున్నా, నేను కూడా అంతే కష్టపడి వచ్చినా అని చెప్పింది అక్క. అందుకే అక్క కంటే ఏది చెప్పినా ఇట్లా నేను అక్కకు ఫోన్ చేస్తే వెంటనే ఇట్లా అవుతుందంటే ఫోన్ చేసి చెప్పుకుంటా అక్కకు. అక్క సపోర్ట్ అవుతుంది, ఏం కాదు, ఏం పట్టించుకోకు, జాగ్రత్తగా ఉండు. ఇంకా వాళ్ళు నా దగ్గర వచ్చేసి ఉండు, నువ్వు ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు, ఇక్కడనే వచ్చి ఉండు. కష్టం తెలుసు కాబట్టి విలువ ఇస్తున్నారు. బావ కూడా ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేస్తాడు. ఓకే, ఏంటి మా బావ స్పెషాలిటీ? గిచ్చాడా? గిచ్చుదా అంటాడు. మస్తు అంటే మస్తు చూసుకుంటారు అన్న. ఇంటికి పోతే అసలు నేను బెడ్ మీద నుంచి దిగా అన్ని అక్క కాదు బావ తీసుకొచ్చి ఇస్తాడు. టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తాడు, ఫుడ్ చేసి ఏం కావాలి చెప్పు అని అడుగుతాడు. అసలు మస్తు ఆడుకున్న మస్తు ఫన్ ఉంటది బావతోనే ఉంటే. అసలు బాబుతో పాపతో ఆడుకున్నా. ఆమె అమ్మ కూర్చన్న, ఎప్పుడు అమ్మతో ఒక పట్టుకొని తిరుగుతుంది. అమ్మ ఎటు పోయినా వంట చేసేటప్పుడు అమ్మనే, ఆఫీస్కి పోయేటప్పుడు అమ్మనే.